సర్వే నెంబర్ 63/1 చూసుకున్నట్టయితే ఇటు 12వ డివిజన్ కానీ ఇటు 13వ డివిజన్ కానీ ఇక ఇప్పుడు మన 11వ డివిజన్లో వెనక దిక్కు రేణుకెళ్ళమ్మ పక్క పొంటి మొన్న 400 గజాలు సాఫ్ చేసారు. మనం చూపిస్తూనే ఉన్నాము, జరుగుతూనే ఉన్నాయి, కథ జరుగుతూనే ఉంది. కానీ ఇప్పుడు మన ముందు మాజీ ఉప సర్పంచ్ మన ముందు ఉన్నాడు, మిగతా బలగం కూడా అందరు ఉన్నారు, ఇక్కడనే మరి మిగతా నాయకులు ఉన్నారు. మరి దీని గురించి శూన్యంగా ఈ సర్వే నెంబర్ 63/1 గురించి శూన్యంగా వీళ్ళు మాట్లాడాలని మన ముందు వచ్చారు. మాజీ ఉప సర్పంచ్ వై బాలరాజ్ గౌడ్, ఒకసారి ఉప సర్పంచ్గా 2 సార్లు వార్డు మెంబర్ కూడా పనిచేసిన గతంలో. ఇప్పుడు అఖిలపక్ష కమిటీకి అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నా. ఇదంతా మా గ్రూప్. మేము ఎన్నో రోజుల నుంచి ఇలా కొత్త కాకుండా ప్రతిసారి కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా మేమే ఉంటున్నాము, అఖిలపక్షమే ఉంటుంది, ఎవరు రాడేడికి. కొన్ని ఆ కంపెనీ కూడా కబ్జాలు చేస్తే కూడా గతంలో 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద కూడా 1000 గజాల జాగాను దానగల్ల యాదగిరి కబ్జాలు చేస్తే ఎవరు రాకపోతే మా గ్రూప్ పోయి ఎక్కడిదక్కడ గులగొట్టిన తర్వాత అప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు, బీజేపీ వాడు వచ్చిండు, ఇంకా ఇతరులు అందరు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు, అందరు వచ్చారు. అవునన్నా నిజమే, తప్పు జరిగిందని అది ఆపేసినాం. ఇప్పుడు కూడా ఆపే ఉంది. అంత దూరాలు వాళ్ళు రాత్రి కూడా కంపెనీలకి వెళ్ళి పుక్కలు పెట్టుకొని వాళ్ళకి వెళ్ళి నీళ్లు అది తెచ్చుకొని రాత్రి కబ్జాలు చేసే బాపతి. ఇప్పటికి కూడా ఎక్కడ చూసినా గవర్నమెంట్ హోడా ప్రకారం ఏదైతే లేఅవుట్ ఉందో ఆ లేఅవుట్లో ఉన్నట్టు పార్కులు కూడా ఎక్కడ పార్కులు కనిపిస్తలేవు.